హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ బడ్స్ లైవ్ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. చాలా మంచి ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేసేసారు. సో ఈ బాక్స్ పైన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 16,000 అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఈ బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసేసారు. చూడండి, ఇక్కడ మనకు ట్రిపుల్ మైక్ ప్రొవైడ్ చేశారని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు వాయిస్ క్లియర్గా రావడానికి. దాంతోపాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో అదొక సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఎర్గోనామిక్ ఫిట్ అని చెప్తున్నారు, అంటే చెవులకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ 6 నుంచి 21 అవర్స్ వరకు సంబంధించిన ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. సౌండ్ బై AKG అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఉన్న సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫటాఫట్ బ్రేక్ చేసేసి దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ ఒక సీల్ ఇచ్చేసారు, పై వైపు కూడా ఒక సీల్ ఇచ్చేసారు. సో ఈ రెండు సీల్స్ని అయితే నేను బ్రేక్ చేసేసాను. బ్రేక్ చేసేసి ఈ ఇయర్ బడ్స్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే మనకు ఒక ఛార్జింగ్ కేస్ కనిపించేస్తుంది కవర్లో ప్యాక్ చేసేసి. నెక్స్ట్ ఇక్కడ కింది వైపు చూసుకున్నట్టయితే ఇంకొక బాక్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. సో వీటిని కూడా మనం సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసి కింది వైపు చూసుకున్నట్టయితే అంతే, కింది వైపు అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. వీటిని మనం సైడ్కి ఉంచేద్దాం. ఫస్ట్ మనం ఈ బాక్స్ని ఓపెన్ చేసి ఈ బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేది అయితే చూద్దాం. ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది ఇది. సో దీన్ని మనం ఓపెన్ చేసినట్టయితే ఇందులో మనకు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక Type-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇయర్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిని మనం సైడ్కి ఉంచేసేసి మనం ఈ ఛార్జింగ్ కేస్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ మనకు దీన్ని జరిపిన వెంటనే సామ్సంగ్ సౌండ్ బై AKG అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. చాలా ప్రీమియం డిజైన్లో అయితే మనకు ఈ కేస్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే ఇక్కడ కింది వైపు చూసుకున్నట్టయితే దీన్ని ఛార్జ్ చేయడానికి Type-C పోర్ట్ ఒకటి కనిపించేస్తుంది. అంతేగా దీనిలో ఎటువంటి పోర్ట్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వావ్, చూడండి, ఓపెన్ చేసిన వెంటనే చాలా స్టైలిష్గా, చాలా ప్రీమియంగా, చాలా అట్రాక్టివ్గా అయితే మనకు ఈ ఇయర్ బడ్స్ చూడడానికి కనిపిస్తున్నాయని చెప్పేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే RL అని చెప్పేసి మెన్షన్ చేసేసారు మనం ఛార్జ్ చేసుకోవడానికి, గుర్తించడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్లో కూడా మనకు గెలాక్సీ బడ్స్ లైవ్ అని చూపిస్తుంది చూడండి. సో దీన్ని నేను ఇలా ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే ఇది పేర్ అయిపోయాయి. చూడండి, చాలా ఫాస్ట్గా అయితే పేర్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు గ్యాలక్సీ వేరియబుల్ యాప్ ఏదైతే ఉంటుందో దీన్ని కనుక మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మన గ్యాలక్సీ బడ్స్ లైవ్ అని చూసారా, దీన్ని మనం ఇక్కడ నుంచి కూడా పేర్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, నాకు గ్యాలక్సీ బడ్స్ లైవ్ ఏదైతే ఉంటుందో అది కనిపించేస్తుంది. దాంతోపాటే దీనికి సంబంధించిన ఈ సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదైతే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం ఈ ఇయర్ బడ్స్ని ఓన్లీ సామ్సంగ్ డివైజే కాకుండా ఏ డివైస్ తోటైనా సరే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఈక్వలైజర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బేస్ బూస్ట్ చేసుకోవడానికి, సాఫ్ట్గా రావడానికి, డైనమిక్ రావడానికి, క్లియర్గా రావడానికి, ట్రెబుల్ చేసుకోవడానికి. సో ఇటువంటి అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని మనం ఇక్కడ నుంచే ఆన్ అండ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ టచ్ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఇక్కడ కనిపించేస్తున్నాయి. చూడండి, మనం ఎలా ట్యాప్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మనకు ఇక్కడ గైడ్ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇలా మనం డబుల్ ట్యాప్ చేస్తే మనం నెక్స్ట్కి వెళ్ళడానికి, ఆన్సర్ కాల్ని ఎండ్ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ట్రిపుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి, దాంతోపాటే టచ్ అండ్ హోల్డ్ చేసేస్తే మనకు ఇక్కడ యూజర్ చాయిస్, అంటే మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు అన్నట్టు మనకు నచ్చినట్టు. ఓకే, సో ఇటువంటి ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసేసారు. సో దాంతోపాటు ఇక్కడ మనకు బ్లాక్ టచెస్ ఏవైతే ఉంటాయో అది కూడా ఇచ్చేసేసారు. సో ఇక్కడ మనకు లెఫ్ట్ అండ్ రైట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంచాలా వద్దా అనేది అయితే మనము ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే మనకు నచ్చినట్టు మనం దీన్ని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటే రీడ్ నోటిఫికేషన్ లైవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో, అంటే మనకు కాల్స్ వస్తూ ఉంటాయి, మెసేజెస్ వస్తూ ఉంటాయి సరే. సో వాటిని కూడా మనం ఇక్కడ నుంచి అయితే సెటప్ చేసుకోవచ్చు. అంటే మనకు టోన్స్ కావాలా వద్దా అని చెప్పేసి. దాంతోపాటు ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. సో దీనిలో కూడా మనకు సీమ్లెస్ ఇయర్ బడ్ కనెక్షన్ అని ఉంది చూసారా. సో దీన్ని కూడా మనము ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ల్యాబ్స్ అని ఉన్నాయి. సో వీటిని కూడా మనం కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఈ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవడానికి అయితే ఈ యాప్లో మనకు సెట్టింగ్స్ చూడడానికి కనిపించేస్తాయి. ఒకసారి ఈ ఇయర్ బడ్స్ని ఇందులో నుంచి బయటికి తీద్దాం. సో ఫ్రెండ్స్, ఇయర్ బడ్స్ చూడడానికి ఎంత యూనిక్ డిజైన్లో ఉన్నాయో మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఇటువంటి డిజైన్లో ఉండే ఇయర్ బడ్స్ని అయితే మీరు చూసుండకపోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు మైక్స్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ బటన్స్ అయినా కానివ్వండి, అవన్నీ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. దీంతోపాటు బ్యాక్ సైడ్ తిప్పి చూసినట్టయితే ఛార్జింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఈ పోర్ట్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ అయితే ఈ సెన్సార్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో చాలా అట్రాక్టివ్గా ప్రీమియం డిజైన్లో అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. నాకైతే ఇది బ్లాక్ కలర్
కలర్లో పంపించేశారు. ఇంకా చాలా కలర్ వేరియంట్స్లో అయితే ఇది మనకు చూడడానికి కనిపించేస్తాయి. సో ఇప్పుడు నేను ఒకసారి దీంతో పేర్ చేసేసి సాంగ్స్ విని నాకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది మీతోటి షేర్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, సౌండ్ క్వాలిటీ విన్నారు కదా, మార్నింగ్ నుంచి అయితే దీంతో నేను చాలాసేపు సాంగ్స్ విన్నాను. అయితే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటి అంటే, దీన్ని ఎలా పెట్టుకోవాలి అనేది తెలిసిందనుకోండి, మీకు చాలా మంచి సౌండ్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలా కాకుండా దీన్ని పెట్టుకోవడమే మీకు తెలియకపోతే మాత్రం మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది అంత బాగా రాదు. నేను మార్నింగ్ నుంచి రకరకాలుగా దీన్ని చెవిలో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను. సో ఇప్పుడు మనకి ఇది బీన్ షేప్లో ఉంది కాబట్టి ఇలా బీన్ షేప్లోనే ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను. సో అలా చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు సౌండ్ క్వాలిటీ అనేది అంత రాలేదు. కాకపోతే దీన్ని ఈ షేప్లో అంటే మనకు ఇలా వర్టికల్గా చెవిలో ఇన్సర్ట్ చేసుకున్నాను అనుకోండి. సో అటువంటప్పుడు అయితే బేస్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి వోకల్స్ అయినా కానివ్వండి, ట్రెబుల్ అయినా కానివ్వండి, చాలా క్లియర్గా వినిపించేస్తుంది. ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కూడా చాలా క్లియర్గా వినిపించేస్తున్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, దీన్ని నేను ఇలా వర్టికల్గా అయితే దీనిలో ఇన్సర్ట్ చేసేసాను. సో అప్పుడైతే కరెక్ట్ బాగా ఫిక్స్ అయింది. అంతేకాకుండా బయట నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలా కాకుండా ఇప్పుడు మనకి ఇది బీన్ షేప్లో ఉంది కదా అని చెప్పేసి చాలామంది ఎలా పెట్టేసుకుంటారంటే దీన్ని ఇలా పెట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలా మీరు పెట్టుకున్నప్పుడు మాత్రం బయట నుంచి నాయిస్ వినిపించేస్తుంది. దాంతోపాటే మీకు ఆ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అంత లౌడ్గా వినిపించట్లేదు, చాలా లైట్గా వినిపించేస్తుంది. సో దాని తర్వాత కాల్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే కాల్ క్వాలిటీ కూడా బాగుంది. నేనేంటంటే అంత బయటికి వెళ్ళలేదు, అంటే నాయిసీ ప్లేస్లోకి వెళ్ళి మాట్లాడలేదు. జనరల్గా ఇంట్లో కూర్చొని మాట్లాడాను కాబట్టి నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే అనిపించలేదు. మరి బయటకు వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది అయితే నేను కొన్ని డేస్ వాడిన తర్వాత ఇంకా లాంగ్ టర్మ్ రివ్యూలు అయితే తెలియజేస్తారు. సో దాంతోపాటే వీళ్ళు అన్ని రకాల బటన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనం దాన్ని డబుల్ ట్యాప్ చేసినప్పుడు, సింగిల్ ట్యాప్ చేసినప్పుడు ఇలా రకరకాల ట్యాప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో అటువంటి అన్ని రకాల ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడానికి, ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి అయితే బాగుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే దీనికి సంబంధించిన నాయిస్ క్యాన్సలేషన్ అయితే సూపర్గా నచ్చిందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ బడ్స్ లైవ్, సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్స్ అనేవి ఎలా అనిపించాయని కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.